జై శ్రీరామ్ అండి. ఇవాళ టాపిక్ ఏంటంటే, మన సబ్స్క్రైబరు మా హస్బెండ్ చాలా మంచివాడండి, కానీ షేర్లలోనూ పేకాట ఆడి డబ్బులన్నీ పోగొట్టి మా పుట్టింటి వాళ్ళు ఇచ్చిన నగలమ్మేసి, మా వాళ్ళు ఇచ్చిన భూమి అమ్మేసి మమ్మల్ని ఈరోజు రోడ్డు మీద పెట్టాడు. పిల్లలకి ఫీజులు కట్టుకోవాలన్నా కూడా ఎవరన్నా దానం చేస్తేనే కట్టుకునే పరిస్థితి వచ్చిందండి అని చెప్తోంది ఆవిడ. అంటే ఇట్లాంటి కుటుంబాలు కొన్ని కోట్లలో ఉన్నాయండి మనం చూస్తుంటే. ఎందుకు చెప్తున్నానంటే, నేను అలాగా ఎవరిని చూసినా సరే మా హస్బెండ్ తాగుతారండి, తాగొచ్చి కొడతారండి, మా నగలు బ్యాంకులో పెడతారండి, గుర్ర పందాలు ఆడతారండి, పేక ఆడతారండి, షేర్లలో పోగొట్టిన వాళ్ళు అది ఇంకా మరీ దారుణమైన విషయం. నిమిషానికి ఏం జరుగుతుందో ఆ షేర్లలో ఎవరికీ తెలియదు. అది ఎలా డబ్బులు పోతాయో తెలియదు, ఎలా లేని వాళ్ళు అయిపోతారో తెలియదు. ఎంతోమంది షేర్లలో డబ్బులు పోగొట్టుకుని ఇళ్ళు అమ్ముకుని ఆస్తులు అమ్ముకునే వాళ్ళని చూస్తున్నాం. మన కర్మ బాగుండకపోతే ఏదన్నా పిల్లల చదువుల కోసం అమ్ముకోవాలి, పెళ్ళిళ్ళ కోసం అమ్ముకోవాలి. షేర్లలోనూ జోదాలకి బానిసయ్యి పొలాలు ఆస్తులు అమ్ముకున్న వాళ్ళు, భార్యలు పుట్టింటి నుంచి తెచ్చుకున్న నగలు అమ్మిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరినీ మనం ఈ మధ్యకాలంలో ఎక్కడ పరిచయమైనా, మీకు ఆ ఇల్లు ఉండాలి కదా అక్కడ లేరు ఏంటంటే, మా వారు పోగొట్టారండి, ఎంత చెప్పినా వింటలేదండి, రిటైర్ అయిపోయినా కూడా ఒక రూమ్ తీసుకుని పేకాడుతూ పోలీసులు పట్టుకుంటే మళ్ళీ పోలీసులకు డబ్బులు ఇచ్చి మళ్ళీ వచ్చి అదే ప్లేసుల్లో పేకాడుతున్న వాళ్ళు ఎక్కువైపోయారు ఈ మధ్యకాలంలో. సరదా అంటే ఏదో 4 రోజులు ఎవరింట్లో వాళ్ళు ఆడుకుంటారో అయిపోతుంది. డబ్బులు పెట్టి ఆడేది సరదా అవుతుందా? ఎదుటి వాళ్ళు బాధపడుతూ ఇచ్చే డబ్బు అది మనకి ఉండదు. ఈ జూదం ఆడి గెలిచిన డబ్బు అవతల వాళ్ళకి ఉండదు. మరి ఏంటంటారు ఇదంతా? ఆడవాళ్ళే మెయిన్గా ఈ హస్బెండ్ల వల్ల చాలా చాలా ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు. ఇక తాగి డబ్బులు పోగొడుతున్న వాళ్ళు ఉన్నారు చూసారండి, వాళ్ళైతే కంపెనీ వాళ్ళకి, వాడొక్కడే తాగడు, వాడితో పాటు 4గురికి తాగిస్తాడు. ఇలా మొత్తం ప్రపంచం అంతా తాగుడికి, పేకాటకి, జూదానికి బానిసైపోయి భార్య పిల్లలు వీళ్ళ వల్ల ఎంత ఇబ్బంది పడాలో అంత ఇబ్బంది పడుతున్నాం. తాగుబోతువాడి భార్య అంటే ప్రతి ఒక్కడికి చులకన భావం. ఇంట్లో డ్రింక్ చేయటంలో ఈరోజు లేడీసే చేస్తున్నారు, సిగరెట్లు తాగుతున్నారు ఆడవాళ్ళు కూడా. ఎక్కడన్నా చూస్తే ఈ మధ్యకాలంలో హైదరాబాద్లోనే మనకి సిగరెట్లు తాగే ఆడపిల్లలు తప్ప ఎవరు కనిపించట్లేదు. ఇక మగవాళ్ళని మార్చుకోమని ఏం చెప్తాం? సబ్స్క్రైబర్ అడిగిన దానికి మనం ఏమని సమాధానం చెప్పాలి? కానీ మగవాళ్ళందరికీ ఒకటి చెప్తానండి, ఎవరి బాటిల్ వాళ్ళు ఇంటికి తెచ్చుకుని సరదాగా ఫ్యామిలీతో మీ రూమ్ గడియ పెట్టుకుని తాగితే అది అంతవరకు తప్పు అనిపించదు, పబ్లిక్ కూడా న్యూసెన్స్ అనిపించదు. కానీ డబ్బులు పోగొట్టేసి ఫ్యామిలీలు రోడ్డున తీసుకొచ్చి వాళ్ళ చదువుకోవడానికి పెళ్ళిళ్ళకి కూడా డబ్బులు లేకుండా తల్లిదండ్రులు అవజేసేసి వాళ్ళని రోడ్డున పడేస్తున్నారని కొంతమంది భార్యలు చాలా చాలా బాధపడి, మేము ఏమన్నా పనులు చేసుకుందామంటే ఉన్న ఫ్యామిలీ అయిపోయింది, మొగుడు ఆస్తి పోగొట్టాడు, ఇది పనుకొచ్చింది అని చెప్పి నన్ను చులకనగా చూస్తారు మేడం, అందుకని నా సమస్యకి పరిష్కారమే దొరకట్లేదు అంటుంది ఆవిడ. ఈ సమస్యకి పరిష్కారం ఉందంటారా? ఎట్లా ఉంటుందండి? మనం ఓటేయండి, మీకు మా భూమి కాకుండా ఇంకోటి ఏదైనా తీసుకొస్తాము అని చెప్పి మన రాజకీయ నాయకులే మనకి మందుబాటులు అందించి ఓటేయించుకుంటున్నారు. తాగేవాడు కొంటేనే మన రాష్ట్రం కానీ, మన ప్రభుత్వాలు కానీ, మన ప్రపంచం కానీ ముందుకెళ్తుంది. వాళ్ళతోనే ఉంది ప్రపంచం అంతా. తాగేవాడు ఒక్కరోజు తాకపోతే ఎలా ఉంటుంది అని చెప్తున్నారు. ఎలక్షన్ టైంలో మేము ఇన్ని మందుబాటులు అమ్మాం కాబట్టే మన రాష్ట్రం ఇంత అభివృద్ధి చెందుతోంది అంటున్నారు. అవునా కదా? మరి ప్రపంచ దేశాలు మన రాష్ట్రాలు మన వాళ్ళే ఇంత ఇదిగా అంతా వీళ్ళు డెవలప్ చేస్తేనే మనం డెవలప్ అవుతున్నాం అని చెప్తున్నప్పుడు వీళ్ళకి మారండి మీరని మనం ఎక్కడి నుంచి చెప్తాం? మనం రోడ్డు మీద వెళ్తుంటే ప్రతి అరగంటకు ఒక షాపు, దాని దగ్గర పెద్ద తిరుపతి దేవస్థానం క్యూ కట్టి ఉంటున్నారో అలా క్యూ కట్టి మందుల షాపుల దగ్గర ఉంటున్నారు వాళ్ళు. దీంట్లో ఎవరిని మానేయమని చెప్తాం మనం? సమస్యకి పరిష్కారం ఉందంటారా? ఎప్పుడైతే ఎవరి లిమిట్స్ వాళ్ళు క్రాస్ చేయకుండా ఉంటారో, ఎవరి ఇంటి పరిధి నా భార్య నా పిల్లలు బాగుండాలి,
నా భార్యకి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు, నన్ను నమ్ముకున్న నా భార్య వచ్చింది, దానికి ఎలాంటి ఇబ్బంది కలిగించకూడదు, ఏ భర్త అయితే అనుకుంటాడో ఆ కుటుంబం తనంతట తనే బాగుపడుతుందండి. ఒకళ్ళు ఇచ్చే సలహాల వల్ల బాగుపడదు. అవునా కదా? మీరు సంపాదించే డబ్బులు ఎవరు బ్యాంకుల్లోకో వెళ్ళి ఎవరో కోటీశ్వర్లు అవుతున్నారు, మీరు మాత్రం కిందకి వెళ్ళిపోతున్నారు. అవునా కదా? ఒక్కసారి ఆలోచించండి. మీరు తాగి డ్రైవ్ చేసినా చనిపోతారు, మీరు డ్రైవ్ చేసి ఎవరన్నా కొట్టినా వాళ్ళు చనిపోతారు. మీరు రోడ్డు మీద పడిపోయి ఇంటికి తీసుకొస్తే మీ భార్యని పిల్లల్ని చూసే అవతల వాళ్ళ విధానం ఒక్కసారి గుర్తు చేసుకోండి. అంతేగాని ఇలాంటి చీప్గా మందు తాగటం, పేకాడటం, లేకపోతే ఇలా పబ్లిక్లోకి వెళ్ళి న్యూసెన్స్ చేయటం, షేర్లు బిజినెస్ అంటే మన లిమిట్స్ అంతా 1,00,000 రూపాయలు పెట్టుకుని అవి ఉంటాయో పోతాయో చూసుకునేవాలి. అలా కాకుండా లక్షల్లో పెట్టుబడి పెట్టేసి ఒక ఆయన ఇల్లు అమ్మేసుకునే స్టేజ్ దాకా వెళ్ళారు. ఇవన్నీ ఎంత బాధాకరం. ఇప్పుడు అది మెయిన్ రోడ్డు మీద ఇల్లు పోయింది. అది చూసినప్పుడల్లా షేర్లలో నేను పోగొట్టుకున్నానే అనిపిస్తూ ఉంటుంది. అవునా కదా? ఎంతోమంది అలాగా. ఆయన ఆ ఇల్లు పోగొట్టునేయడానికి పెద్ద కూతురు డెలివరీకి వచ్చింది, చిన్న కూతురు పెళ్ళికి రెడీగా ఉంది. ఆ టైంలో ఆయన ఇల్లు అమ్ముకున్నాడు. ఏం చేయాలి? అందుకని నేను చెప్పేది ఏంటంటే, ఇట్లాంటివన్నీ ఎవరికి వాళ్ళు తెలుసుకుని ఫ్యామిలీని ఇబ్బంది పెట్టకుండా, మన భార్య బాధపడితే మనం నమ్ముకుని వచ్చినందుకు మనం కూడా బాధపడతామని ఎవరికి వాళ్ళు అనుకుంటే బాగుంటుందండి. మీ వల్ల ఇలాంటి కొడుకును కన్నామని తల్లిని కూడా తిడతారు. కనుక మగవాళ్ళందరూ మారి ఇలాంటి ఆడవాళ్ళు నా భర్తని మార్చడం ఎలాగని కొన్ని వందల మంది రోజు వీడు తాగాడా, తాగొస్తే మళ్ళీ కొడతాడు అనే భార్యలు మీ గురించి అనుకోవడం, మిమ్మల్ని శాపనార్థాలు పెట్టడం, తిట్టడం ఇవన్నీ చేస్తున్నారు. కనుక మీకు అలవాటు ఉంటే దాన్ని కొద్ది కొద్దిగా తగ్గించుకోవడం ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. అంతేగాని ప్రభుత్వమే దీని గురించి చర్యలు తీసుకోకుండా మిమ్మల్ని మారమని చెప్పే అధికారం కూడా ఎవరికీ లేదండి. మీ ఆరోగ్యాన్ని మీరే దృష్టిలో పెట్టుకోవాలి. మీ ఆరోగ్యం బాగుండని రోజున మీరు హాస్పిటల్లో చేరితే వాళ్ళు ఇచ్చే ఇంజెక్షన్స్, వాళ్ళు చేసే ట్రీట్మెంట్కే చాలా నరకం అనిపిస్తూ ఉంటారు. చూసుకుని ఇది మనం చేస్తుంది కరెక్టా కాదా అని ఆలోచించుకోండి. ఓకేనా? బాయ్ అండి.